కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ మైనింగ్ క్వారీల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పనులు ఎగవేతపై రాష్ట్ర విజిలెన్స్ కమిటీ నివేదికలు సమర్పించినప్పటికీ కట్టకుండా కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మాఫియాను అడ్డుకోవడానికి ఎవరూ సాహసం చేయకపోవడంపై పలుకుబడి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీ వేదికగా గ్రానైట్ అక్రమాలపై సిబిసిఐడికి కేసు అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి అజీం మరింత సమాచారం అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ క్వారీల ఏజెన్సీల అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ గడిచిన 3 నెలల్లో కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా వచ్చిన ట్రైనీ ఐపీఎస్ అధికారి మెరుపు దాడులు నిర్వహించి ఏదైతే అక్రమంగా రవాణా చేస్తున్నారో వాటిపై ఉక్కుపాదం మోపి సుమారు 50 లక్షలకు పైగా ఒక ఫైన్ అయితే విధించారు. అయితే ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో అనేక క్వారీల ద్వారా అక్రమ రవాణా జరుగుతుంది, ప్రభుత్వానికి గండి కొడుతున్నాయితే క్లియర్గా మనం చెప్పొచ్చు. అయితే మొత్తం మీద గ్రానైట్ క్వారీ వ్యాపారులు ఎలాంటి అంటే వే బిల్లులు ఉన్నా కానీ మరొక వే బిల్లులు చూపించుకుంటూ దొంగ బిల్లుల పేరుతో కొలతల పేరుతో అక్రమ రవాణా చేస్తూ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక్కో పర్మిషన్ అయితే మరొక పర్మిషన్ చూపించుకుంటూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారైతే ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనిపై ట్రైనీ ఐపీఎస్ అధికారి సునీల్ తన నేతృత్వంలో మెరుపు దాడులు నిర్వహించి ఈ అక్రమ రవాణా చేస్తున్న గ్రానైట్పై ఉక్కుపాదం మోపి అయితే ఈ దాదాపు సుమారుగా ఇప్పటివరకు 50 లక్షలకు పైగానే పెనాల్టీ విధించింది. మరి ఇలాంటి ఎన్నో ఇప్పటి వరకు ప్రభుత్వానికి కోట్ల రూపాయలు గండి కొడుతూ అక్రమ సొమ్ము చేసుకుంటున్న గ్రానైట్ వ్యాపారులపై ఇటు మైనింగ్ అధికారులు నిద్ర ఎందుకు వీయడం లేదు, నిమ్మకు నీరెత్తున్నట్టే వ్యవహరిస్తున్నాయితే ఆరోపణలు వస్తున్నాయి. మరి మైనింగ్ అధికారుల కన్ను సందల్లోనే ఈ గ్రానైట్ వ్యాపారం నడుస్తుందా, లేక మరి పొలిటికల్ ఏమన్నా దీని వెనుక ప్రోద్బలం ఉందా అనేది అయితే ఒక చర్చంశంగా మారింది. మరి నూతనంగా వచ్చిన ట్రైనింగ్ ఆఫీసర్ అధికారి సునీల్ మరి తన నేతృత్వంలో ఇలాంటి దాడులు నిర్వహించి ప్రభుత్వానికి గండి కొడుతున్న అక్రమ వ్యాపారులపై ఇలాంటి దాడి చేసి పట్టుకొని సుమారు 50-60 లక్షల వరకు పెనాల్టీ విధించారు. కేవలం ఒక 3 నెలలను ఇలాంటి పెనాల్టీ విధించడంతో మరి గతంలో కొన్ని ఏళ్లుగా నడుస్తున్న ఈ వ్యాపారం ఎన్ని వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారైతే ప్రశ్నలు అయితే ఇప్పుడు మనకు తలెత్తుతున్నాయి. మరి ఒక అక్రమ వ్యాపారంతో ఇటు ఈ యొక్క గ్రానైట్ వ్యాపారం చేయడంతో మరి ఒక ప్రధాన రహదారిలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా వాహనాలు రోడ్లపైకి రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అటు పర్యావరణం ఇబ్బంది అవుతుంది. మరి ప్రభుత్వం మొద్దు నిద్ర విడుదలేదని చెప్పేసి ఒకవైపు ప్రజలు ఆరోపిస్తున్నారు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అక్రమ గ్రానైట్ పై ఉక్కుపాదం మోపి ప్రభుత్వం వెంటనే ఇలాంటి ప్రభుత్వానికి గండి కొడుతున్న అక్రమ వ్యాపారులపై నిఘా పెంచి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటే ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది.